హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, అందులోనూ ముఖ్యంగా స్వాతంత్రోద్యమం, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్వాతంత్రోద్యమం అనే అంశంపై మీకు అతి ముఖ్యమైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో అందిస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా చాలా ఉపయోగపడే వీడియో ఇది. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. కంపల్సరీ నా కృషి బిట్స్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మొదటి ప్రశ్న, భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి తెలుగువారు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ తెలుగు పర్సన్ టు ప్రిసైడ్ ఓవర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? దీని ఆన్సర్ వచ్చేసరికి పి ఆనందాచార్యులు గారండి. పి ఆనందాచార్యులు గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి ఈయన పి ఆనందాచార్యులు గారు. ఒకసారి మ్యాటర్ చూద్దామండి. 1891లో నాగపూర్లో, సో ఊరు ఇంపార్టెంట్, ఇయర్ కూడా ఇంపార్టెంట్ అండి. నాగపూర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ 7వ సమావేశానికి ఈయన అధ్యక్షత వహించారు. తద్వారా కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తిగా ఈయన నిలిచారు. ఈయన తర్వాత మరలా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కూడా మనకి కాంగ్రెస్కి అధ్యక్షత వహించారండి. కాకపోతే ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత పట్టాభి సీతారామయ్య గారు అధ్యక్షత వహించారు. సో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఆంధ్రుడు ఎవరు అంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు అవుతారు. స్వాతంత్రం రాకముందు అయితే మనకి ఈయన పి ఆనందాచార్యులు గారు అవుతారండి. ఈయన 1948లో స్వాతంత్రం వచ్చిన తర్వాత పట్టాభి సీతారామయ్య గారు మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించడం అనేది జరిగింది. 1885లో బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి హాజరైన 72 మంది ప్రతినిధుల్లో పి ఆనందాచార్యులు గారు కూడా ఒకరు. ఈయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం రాయ్ బహదూర్, అలాగే సిఐఈ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ అనే బిరుదులు కూడా ప్రదానం చేసింది. సాంస్కృతిక సమాజాలు ఆయనకి పద్య వినోద అనే బిరుదు కూడా ఈయనకి ఇచ్చేయండి. ది హిందూ అనే పత్రిక స్థాపనలో ఈయన సహాయం చేసి తరచుగా వ్యాసాలు రాస్తూ ఉండేవారు. ఈయన నడిపిన తెలుగు పత్రిక పేరు వైజయంతి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పి ఆనందాచార్యులు గారు నడిపిన తెలుగు పత్రిక పేరు ఏంటంటే వైజయంతి. 1906 దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన జరిగిన కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్వరాజ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఆంధ్రుడు కూడా పి ఆనందాచార్యులు గారేనండి. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 1906 దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన జరిగిన కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్వరాజ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి పి ఆనందాచార్యులు. ఆయన ఒక ఆంధ్రుడు కాబట్టి అది ఆనందాచార్యులు గారి గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి. నెక్స్ట్, దేశంలో మొట్టమొదటి జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ ఏది? సో దేశంలోనే ఏర్పడ్డ మొట్టమొదటి జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ ఏది అంటే కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ అండి. కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీయే దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ. సో దీని ఆన్సర్ సి అండి. సో ఇక్కడ తప్పు పడిందండి, గమనించగలరు. ఇది సి అండి. నేను తర్వాత పీడిఎఫ్ మార్చి ఎడిట్ చేసుకుంటాను. మీరు మాత్రం అది సి అని గుర్తుపెట్టుకోండి. దేశంలో మొట్టమొదటి జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ. దీని మొదటి సమావేశం 1892 గుంటూరులో జరిగింది. ఇది కూడా కొన్నిసార్లు ఎగ్జామ్స్లో అడిగారండి క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. 1892 గుంటూరులో మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని నిర్వహించింది రామస్వామి గుప్తా గారు. రెండవ సమావేశం 1893లో మచిలీపట్నంలో జరిగింది. సో ఎవరు నిర్వహించారు అనేది కూడా ఇంపార్టెంటే. రామస్వామి గుప్తా గారు. ఏ సంవత్సరం అంటే అది కూడా చూసుకోండి, 1892 గుంటూరు. నెక్స్ట్, ఆంధ్రాలో జాతీయ ఉద్యమ భావాలు ఏ ఉద్యమంతో ప్రధానంగా ఊపందుకున్నాయి? విత్ విచ్ మూమెంట్ డిడ్ ద నేషనలిస్ట్ సెంటిమెంట్స్ ప్రైమరీలీ గెయిన్ మూమెంటమ్ ఇన్ ఆంధ్ర? సో ఆంధ్రాలో అసలు ఈ స్వాతంత్రోద్యమం లేదా జాతీయ ఉద్యమ భావాలు ఏ ఉద్యమంతో బాగా ఊపందుకున్నాయి అంటే ఆన్సర్ వచ్చేసరికి మనకి వందే మాతర ఉద్యమం అండి. ఈ వందే మాతర ఉద్యమం సమయంలోనే మనకి ఆంధ్రాలో ఈ జాతీయ ఉద్యమ భావాలు అవి ఊపందుకోవడం అనేది జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి బి. 1905 బెంగాల్ విభజన జరిగినప్పుడు దేశవ్యాప్తంగా వందే మాతర ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం ఆంధ్రాలో కూడా తీవ్ర ప్రభావం చూపింది. బిపిన్ చంద్రపాల్ గారు 1907లో ఆంధ్ర పర్యటనకు రావడం, ఆయన ప్రసంగాలు యువకుల్లో జాతీయ భావాలు, స్వదేశీ స్వరాజ్, బహిష్కరణ, జాతీయ విద్య వంటి ఆలోచనలు గణనీయంగా పెంచాయి. మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపన,
చిలకమర్తి లక్ష్మీ నరసింహం వంటి కవులు రాసిన జాతీయ గీతాలు కూడా ప్రజలలో జాతీయ చైతన్యాన్ని రగిలించాయి. సో ఇలా వందే మాతర ఉద్యమం మన ఆంధ్రాలో కూడా జాతీయ ఉద్యమాన్ని రెచ్చగొట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, 1905లో బెంగాల్ విభజనను ఖండిస్తూ మద్రాస్ బీచ్లో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు? హూ ప్రెసైడెడ్ ఓవర్ ద మీటింగ్ హెల్డ్ ఎట్ మద్రాస్ బీచ్ ఇన్ 1905 కండెమ్నింగ్ ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్? సో బెంగాల్ విభజన జరగగానే ఆంధ్రులు మరియు మద్రాస్ వారు, ఎందుకంటే మనం మద్రాసులో కలిసి ఉండేవాళ్ళం కాబట్టి అందరూ కలిసి ఏర్పరచుకున్న సమావేశం ఇది మద్రాస్ బీచ్లో జరిగింది 1905లో. దీనికి అధ్యక్షత వహించింది ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసరికి జి సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు దీనికి ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం అనేది జరిగింది. ఆయన ఒకసారి మ్యాటర్ చూద్దాం. ఈయన ది హిందూ పత్రిక అధినేత. సో వెరీ ఇంపార్టెంట్ అండి. హిందూ పత్రికను స్థాపించిన ఎవరంటే అయ్యర్ గారు, సుబ్రహ్మణ్య అయ్యర్ గారు. సో అధినేత, సంపాదకుడిగా మరియు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఈయన దక్షిణ భారతదేశ కురువృద్ధుడు అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యం అయ్యర్ గారిని దక్షిణ భారతదేశ కురువృద్ధుడు అని పిలుస్తారండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో వందే మాతర ఉద్యమ సమయంలో విశేష కృషి చేసిన బాలభారతి సమితి ఎప్పుడు ఎక్కడ ఏర్పడింది? ద బాలభారతి సమితి విచ్ మేడ్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్స్ డ్యూరింగ్ ద వందే మాతరం మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ ఫార్మ్డ్ వెన్ అండ్ వేర్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి 1907 రాజమండ్రిలో ఈ బాలభారతి సమితి అనేది ఏర్పడడం జరిగిందండి. సో బాలభారతి సమితి 1907 ఫిబ్రవరి 11 రాజమండ్రిలో ఏర్పడింది. దీనిని స్థాపించిన వారు టంగుటూరి శ్రీరాములు, గంటి లక్ష్మణ, కంచుమర్తి రామచంద్రరావు గారు దీన్ని స్థాపించడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిట్ అండి. చాలా ఎగ్జామ్స్లో మనకి బాలభారతి సమితి మీద క్వశ్చన్స్ కనపడుతున్నాయి. మచిలీపట్నం జాతీయ కళాశాల ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద మచిలీపట్నం నేషనల్ కాలేజ్ ఎస్టాబ్లిష్డ్? సో దీని ఆన్సర్ వచ్చరికి 1910లో మనకి మచిలీపట్నం జాతీయ కళాశాల స్థాపించడం అనేది జరిగిందండి. సో ఈ కళాశాలను 1910లో స్థాపించారు. అప్పటి బ్రిటిష్ విద్యా విధానానికి ప్రత్యామ్నాయంగా దేశీయ విలువలు, సంస్కృతి, భాషలకు ప్రాధాన్యతనిస్తూ జాతీయవాద దృక్పథంతో విద్యను అందించాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. కోపెల్లె హనుమంతరావు గారు, ముట్నూరి కృష్ణారావు పంతులు గారు, పట్టాభి సీతారామయ్య వంటి అగ్రశ్రేణి నాయకులు మరియు విద్యావేత్తలు దీని స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 1907 బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటనలో ఆయన మచిలీపట్నం జాతీయ కళాశాలకు పునాది రాయి వేశారు. సో పునాది వేసింది ఎవరు అంటే బిపిన్ చంద్రపాల్ గారు శంకుస్థాపన చేశారండి. ఆ తర్వాత ఇది 1910లో కోపెల్ల హనుమంతరావు గారు మొదటి ప్రిన్సిపాల్గా, ఈ బిట్ ఇంపార్టెంట్ అండి. దీనికి మొట్టమొదటి ప్రిన్సిపాల్గా పనిచేసిన వ్యక్తి ఎవరు అని అడుగుతారు. కోపెల్ల హనుమంతరావు గారు మొదటి ప్రిన్సిపాల్గా బందర్ జాతీయ కళాశాలగా ఇది ప్రారంభించబడింది. సో అది ఆ బిట్కి ఆన్సర్ అండి. నెక్స్ట్, వందే మాతర ఉద్యమ కాలంలో దాని వ్యాప్తికి విశేషమైన కృషి చేసిన కృష్ణా పత్రికను ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ద కృష్ణా పత్రిక విచ్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ స్ప్రెడ్డింగ్ ద వందే మాతరం మూమెంట్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి కొండా వెంకటప్పయ్య గారు మరియు దాసు నారాయణ గారు ఈ పత్రికను స్థాపించారండి, కృష్ణా పత్రికను. సో కృష్ణా పత్రిక స్థాపకులు కొండా వెంకటప్పయ్య మరియు దాసు నారాయణరావు గారు. దీని స్థాపన 1902లో జరిగింది. 1907 నుండి ముట్నూరి కృష్ణారావు పంతులు గారు కృష్ణా పత్రికకు సంపాదకుడిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఇంకొన్ని ఇంపార్టెంట్ పత్రికలు కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఆంధ్ర పత్రిక స్థాపించింది కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు. దేశాభిమాని గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు. స్వరాజ్య పత్రిక టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆంధ్రప్రభ కాసా సుబ్బారావు గారు. శ్రీ సాధన పత్రిక, ఈ పత్రికను చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు గారు స్థాపించడం జరిగింది. సో ఇంకొన్ని ఇంపార్టెంట్ పత్రికలు ఉన్నాయండి. సో ఇవి మెయిన్ మనకి ఇంపార్టెంట్ పత్రికలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1892లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపించిన ప్రముఖ వ్యక్తి ఎవరు? హూ వాజ్ ద ప్రామినెంట్ పర్సనాలిటీ హూ ఫౌండెడ్ ద మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఇన్ 1852? సో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ని స్థాపించింది ఎవరు అంటే గాజుల లక్ష్మీ నరసశెట్టి గారు. ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ని 1852లో స్థాపించడం అనేది జరిగిందండి. ఈయన ది క్రీసెంట్ అనే పత్రికను ఆంగ్ల పత్రిక స్థాపించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ది క్రీసెంట్ అనే పత్రిక గురించి చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. ఈయన పేరు గాజుల లక్ష్మీ నరసశెట్టి గారు. ఇది
మద్రాస్ ప్రెసిడెన్సీలో మొదటి భారతీయ యాజమాన్యంలోని వార్తాపత్రిక. సో మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఒక భారతీయుడు స్థాపించిన మొదటి వార్తాపత్రిక ది క్రీసెంట్ అండి. నెక్స్ట్, ఆంధ్రాలో మొట్టమొదటి ప్రొటెస్టెంట్ క్రైస్తవ మిషన్ ఎప్పుడు ఎక్కడ స్థాపించబడింది? వేర్ అండ్ వెన్ వాజ్ ద ఫస్ట్ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ మిషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆంధ్ర? ఆన్సర్ వచ్చేసరికి విశాఖపట్నం అండి. 1805లో ఆంధ్రాలో మొట్టమొదటి ప్రొటెస్టెంట్ క్రైస్తవ మిషన్ అనేది స్థాపించబడడం జరిగింది విశాఖపట్నం 1805. నెక్స్ట్, ఎల్బర్ట్ బిల్లుపై బ్రిటిష్ వారు సంప్రదించిన ఏకైక తెలుగు వ్యక్తి ఎవరు? హూ వాజ్ ద ఓన్లీ తెలుగు పర్సన్ కన్సల్టెడ్ బై ద బ్రిటిష్ ఆన్ ద ఎల్బర్ట్ బిల్? సో ఎల్బర్ట్ బిల్లు వివాదం మనందరికీ తెలిసిందే. సో ఈ ఎల్బర్ట్ బిల్లు గురించి బ్రిటిష్ వారు సంప్రదించిన ఏకైక తెలుగు వ్యక్తి ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. దీని ఆన్సర్ వచ్చేసరికి రాజా గజపతిరావు గారిని వీళ్ళు సంప్రదించడం అనేది జరుగుతుంది. ఎల్బర్ట్ బిల్లు గురించి అతన్ని సలహా అడిగినప్పుడు ఇది మంచి బిల్లే అని చెప్పడం జరిగింది. కానీ తర్వాత యూరోపియన్లు దీన్ని అడ్డుకోవడంతో ఈ బిల్లు తర్వాత క్యాన్సిల్ అవ్వడం జరిగిందండి. సో ఎల్బర్ట్ బిల్ అనేది 1883లో బ్రిటిష్ ఇండియాలో వైస్రాయ్ లార్డ్ రిప్పన్ అని పడిందంటే రిప్పన్ కాలంలో ప్రవేశపెట్టబడ్డ ఒక వివాదాస్పద చట్టం. ఈ బిల్లును అప్పటి లా మెంబర్ సర్ కోటనే ఎల్బర్ట్ రూపొందించడం జరిగింది. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని న్యాయ వ్యవస్థలో జాతి వివక్షతను తొలగించడం. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ న్యాయమూర్తులు కూడా బ్రిటిష్ పౌరులతో కూడిన కేసులను విచారించడానికి అనుమతించడం. సో అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళ కేసులన్నీ బ్రిటిష్ న్యాయమూర్తులు మాత్రమే చూసేవారండి. ఈ బిల్లు ఏం చెప్పిందంటే భారతీయులు కూడా ఆ కేసుల్ని పరిశీలించవచ్చు, తీర్పులు ఇవ్వచ్చు అని చెప్పి ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. ఈ బిల్లు బ్రిటిష్ సమాజం నుండి ముఖ్యంగా కలకత్తాలోని యూరోపియన్ వ్యాపార వర్గాలు మరియు బెంగాల్లోని నీలిమందు పెంపకందారుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణం భారతీయ న్యాయమూర్తులు బ్రిటిష్ పౌరులను విచారించే అధికారం కలిగి ఉండడాన్ని వారు అంగీకరించలేకపోవడమే. సో ఈ బిల్లును ప్రవేశపెట్టకముందు అడగడం జరిగిందంటండి. ఎవరి దగ్గరికి వచ్చారంటే రాజా గజపతిరావు గారి దగ్గరికి సలహా కోసం రావడం జరిగింది. ఇది నేను తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నదండి. అక్కడ ఉంది ఈ పాయింట్. నెక్స్ట్, నవయుగ వైతాళికుడు అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ నవయుగ వైతాళికుడు? ఆన్సర్ వచ్చేసరికి కందుకూరి వీరేశలింగం పంతులు గారిని నవయుగ వైతాళికుడు అని పిలుస్తారండి. సో మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తిగా ఇతని చరిత్రలో నిలిచారు. సమాజ సేవ కోసం 1905లో హితకారిణి అనే ఒక ధర్మ సంస్థను ఇతను స్థాపించారు. సంస్థ పేరు గుర్తుపెట్టుకోండి, హితకారిణి 1905. దానికోసం తన యావదాస్తిని ఈయన ఇచ్చేయడం జరిగింది. ఇతనిని గద్ది తిక్కన అని కూడా పిలుస్తారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారిని. తెలుగులో మొట్టమొదటి నవలగా కీర్తి పొందిన రాజశేఖర చరిత్రను ఇతనే రచించారు. ఈ ఆంగ్ల నవల ది వికార్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్ ఆధారంగా రాజశేఖర చరిత్రని ఈయన రచించడం జరిగింది. తెలుగులో తొలి స్వీయ చరిత్ర, సో తొలి ఆటోబయోగ్రఫీ తెలుగులో రాసుకున్న వ్యక్తి కూడా ఇతనేనండి, కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఇతని పత్రికలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వివేకవర్ధిని, హాస్య సంజీవిని, సతీ హితబోధిని వంటి పత్రికలు స్థాపించారు. మరికొన్ని పత్రికలకు సంపాదకులుగా కూడా ఈయన పనిచేశారండి. అవి కూడా దేశాభిమాని ఇటువంటి కొన్ని పత్రికలు ఉన్నాయి, వాటికి ఈయన సంపాదకులుగా కూడా పనిచేశారు. అనేక ఆంగ్ల సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. ఉదాహరణకు సత్యరాజు పూర్వదేశ యాత్రలు అనే పుస్తకాన్ని గలివర్ ట్రావెల్స్ ఆధారంగా ఆయన రాయడం జరిగిందండి. తెలుగులో తొలి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు కూడా ఈయనే రచించారు. సో ఇది కందుకూరి వీరేశలింగం గారి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, బిపిన్ చంద్రపాల్ గారు ఆంధ్రాలో ఏ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో పర్యటించారు? బిపిన్ చంద్రపాల్ విజిట్ టు ఆంధ్ర ఇన్ 1907 వాజ్ డ్యూరింగ్ ద పీక్ ఆఫ్ విచ్ మూమెంట్? సో అంటే మనకు వందే మాతరం మూమెంట్ అండి. దీన్నే స్వదేశీ ఉద్యమం అని కూడా పిలుస్తారు. కాబట్టి ఇంగ్లీష్లో స్వదేశీ అని ఇవ్వడం జరిగింది, తెలుగులో వందే మాతర ఉద్యమం అని ఇవ్వడం జరిగింది. సో ఇది బిపిన్ చంద్రపాల్ గారు 1907లో ఆంధ్రాలో పర్యటించడానికి ప్రధానంగా కారకులు ఎవరు అని అడిగితే ఆన్సర్ ముట్నూరి కృష్ణారావు గారు. అతన్ని అభ్యర్థిస్తారండి ఒక పత్రిక ద్వారా, కృష్ణా పత్రిక ద్వారానే రాస్తారు. ఎవరొకరు ఇక్కడికి విజిట్ చేసి ఆంధ్ర ప్రజల్ని చైతన్యపరిస్తే బాగుంటుంది అని చెప్పి
ముట్నూరి కృష్ణారావు గారి అభ్యర్థన మేరకు బిపిన్ చంద్రపాల్ గారు 1907లో ఏప్రిల్ నెలలో ఆంధ్రాలో పర్యటిస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ గారి ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించిన వ్యక్తి ఎవరు? హూ ట్రాన్స్లేటెడ్ బిపిన్ చంద్రపాల్ స్పీచ్ ఇన్ రాజమండ్రి ఇంటూ తెలుగు? సో ఆన్సర్ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు తెలుగులోకి అనువదిస్తారండి బిపిన్ చంద్రపాల్ గారి స్పీచ్ని. బిపిన్ చంద్రపాల్ గారు 1907 ఏప్రిల్ నెలలో ఆంధ్రాలో పర్యటించారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన ఎక్కడెక్కడ స్పీచ్లు ఇచ్చారు, అక్కడ ఎవరెవరు వాటికి బాధ్యత వహించారు, అక్కడ ఏర్పాట్లు చూశారు, అలాగే ఈయన ఎక్కడెక్కడ ఎవరింట్లో బస చేశారు అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. విజయనగరంలో ఈయన సభలకు ఏర్పాటు చేసింది భూపతి రాజా గారు ఏర్పాటు చేశారు. కాకినాడలో పాల్ గారి సభలను ఏర్పాట్లు చూసింది వి పూర్ణయ్య గారు. రాజమండ్రిలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు మరియు బాలభారతి సమితి ఈ సభలను ఏర్పాటు చేశాయి. రాజమండ్రిలో పాల్ గారు సౌరయ్య అనే వ్యక్తి ఇంట్లో బస చేయడం జరిగింది. నెక్స్ట్, విజయవాడలో ఈ సభలను ఏర్పాటు చేసింది మునగల రాజా గారు. మచిలీపట్నంలో ప్రసంగ ఏర్పాట్లు చేసింది పురాణం వెంకయ్య గారు మరియు రామదాసు నాయుడు గారు. ఈ రామదాసు నాయుడు గారి ఇంట్లోనే మచిలీపట్నంలో పాల్ గారు బస చేయడం అనేది జరిగింది. ఇది పాల్ గారి యాత్రకు సంబంధించి కొన్ని వివరాలండి. నెక్స్ట్, బిపిన్ చంద్రపాల్ గారు పర్యటన పురస్కరించిన యంగ్ మెన్స్ స్వరాజ్య సమితి ఎక్కడ ఏర్పాటు అయ్యింది? వేర్ వాజ్ ద యంగ్ మెన్స్ స్వరాజ్య సమితి ఎస్టాబ్లిష్డ్ ఇన్ కమ్మెమరేషన్ ఆఫ్ బిపిన్ చంద్రపాల్స్ టూర్? కోమెమరేషన్. సో ఆన్సర్ వచ్చేసరికి మచిలీపట్నంలో ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి ఈ యంగ్ మెన్స్ స్వరాజ్య సమితిని. సో ఆన్సర్ మచిలీపట్నం. వందే మాతర ఉద్యమంలో అరెస్టు చేయబడిన మొదటి ఆంధ్రుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఆంధ్ర టు బి అరెస్టెడ్ ఇన్ ద వందే మాతరం మూమెంట్? వందే మాతరం మూమెంట్లో అరెస్ట్ కాబడ్డ మొట్టమొదటి ఆంధ్రుడు దుగ్గిరాల తప్పు చెప్తున్నాను, గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారండి. గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు అరెస్ట్ కాబడ్డ మొట్టమొదటి ఆంధ్రుడు ఈ వందే మాతర ఉద్యమంలో. ఒకసారి చూద్దాం. గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు ఆంధ్రదేశ్ చరిత్రలో ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, పత్రికా సంపాదకుడు మరియు సంఘ సంస్కర్త. 1907లో బిపిన్ చంద్రపాల్ గారు రాజమండ్రికి వచ్చినప్పుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు ఆయన ఉపన్యాసాల పట్ల ప్రభావితులై వందే మాతర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే ఆయన ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్టు చేయబడిన మొదటి ఆంధ్రుడిగా నిలిచారు. రాజమండ్రి ప్రభుత్వ శిక్షణా కళాశాలలో చదువుతుండగా వందే మాతర ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను ఆయన కళాశాల నుండి బహిష్కరించారు. కళాశాల నుండి బహిష్కరించబడ్డ మొదటి విద్యార్థి కూడా ఈయనే. సో ఇక్కడ 2 సార్లు ఈయన పేరు వినపడుతుందండి. కళాశాల నుండి బహిష్కరించబడ్డ మొదటి విద్యార్థి గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారే రాజకీయ కారణాల చేత. అలాగే అరెస్ట్ కాబడ్డ వ్యక్తి కూడా గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారే. ఈ సంఘటన అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. దీనినే రాజమండ్రి కళాశాల సంఘటన అని పిలుస్తారు. అప్పటి కళాశాల ప్రిన్సిపాల్ పేరు కూడా ఇంపార్టెంట్ అండి, హంటర్ అండి. ఇది గ్రూప్ 2 బిట్. ఇది రాజమండ్రి సంఘటన కాలంలో రాజమండ్రి కళాశాల ప్రిన్సిపాల్ ఎవరు అని అడిగారండి. ఆన్సర్ హంటర్. గాడిచర్లతో పాటు జోష్యుల రామచంద్రరావు గారు, రామచంద్రరావు గారు కూడా కళాశాల నుండి శాశ్వతంగా బహిష్కరించబడ్డారు. సో అతని పేరు కూడా మనకి ఇంపార్టెంట్ అండి, జోష్యుల రామచంద్రరావు గారు. నెక్స్ట్, 1907లో వందే మాతర ఉద్యమ సమయంలో ఆంధ్రదేశంలో నమోదైన మొట్టమొదటి క్రిమినల్ కేసుల్లో ఒకటిగా పరిగణించబడే సంఘటన ఏది? విచ్ ఇన్సిడెంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ క్రిమినల్ కేసెస్ రికార్డెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ ద వందే మాతర మూమెంట్ ఇన్ 1907? సో ఆంధ్రలో నమోదైన మొట్టమొదటి క్రిమినల్ కేసు ఏంటండి ఇది? అది ఏంటి అంటే కాకినాడ సంఘటన. ఒకసారి చూద్దామండి. 1907 మే 31న కెప్టెన్ క్యాంప్ అనే యూరోపియన్ అధికారి కాకినాడలో కొంపెల్ల కృష్ణారావు అనే యువకుడిని దారుణంగా కొట్టాడు. అంటే ఇతను ఈ క్యాంప్ వెళ్తుంటే అతని స్నేహితులతో కలిపి వందే మాతర నినాదాలు చేస్తాడండి. అందువల్ల ఇతను చాలా దారుణంగా కొంపెల్ల కృష్ణారావు గారిని కొట్టడం జరుగుతుంది. ఈ సంఘటన స్థానిక భారతీయ ప్రజల్లో, అయితే ఇక్కడ స్థానిక ఆంధ్ర ప్రజల్లో, కాకినాడ ప్రజల్లో తక్షణమే ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. కెప్టెన్ కెంప్ ఉన్న యూరోపియన్ క్లబ్పై దాడి చేసి దాన్ని తగలబెట్టడం అది చేస్తారు. సో దీన్నే కాకినాడ సంఘటన అని పిలుస్తారు. ఇంకా చాలా ఉందండి, జస్ట్ బ్రీఫ్గా ఇచ్చాను. సో పేర్లు గుర్తుపెట్టుకోండి, కొంపెల్ల కృష్ణారావు, కెప్టెన్ కెంప్. నెక్స్ట్,
వందే మాతర ఉద్యమ కాలంలో ఉరి శిక్షకు గురైన ఏకైక ఆంధ్రుడు ఎవరు? హూ వాజ్ ద ఓన్లీ ఆంధ్ర పర్సన్ టు బి హ్యాంగెడ్ డ్యూరింగ్ ద వందే మాతరం మూమెంట్ పీరియడ్? ఆన్సర్ చెన్నప్పరెడ్డి అండి. చెన్నప్పరెడ్డి గారు ఉరి తీయబడ్డ ఏకైక వ్యక్తి ఈ వందే మాతర ఉద్యమ కాలంలో. ఆంధ్రలోనే కాదు, ఎంటైర్ భారతదేశంలోనే నేనైతే అనుకుంటున్నాను. సో కోటప్ప కొండ సంఘటన అంటారండి దీన్ని. 1909 శివరాత్రి పండుగ సందర్భంగా కోటప్ప కొండ వద్ద ఈ సంఘటన జరిగింది. అక్కడ చెన్నప్పరెడ్డికి బ్రిటిష్ వారికి మధ్య ఘర్షణ జరుగుతుందండి. ఈ ఘర్షణలో బ్రిటిష్ వారు కాల్పులు జరపడం, అతని ఎద్దులకి చెన్నప్పరెడ్డి గారి ఎద్దుల బండి తీసుకుని వస్తారు, ఆ ఎద్దులకి గాయం అవ్వడం. ఈ గొడవలో ఏంటంటే 2 పోలీసులు 2 చిన్నపిల్లలు చనిపోవడం అనేది జరుగుతుందండి. ఈ సంఘటనకు సంబంధించి చెన్నప్పరెడ్డిని అరెస్ట్ చేసి ఆయనకి మరణశిక్ష విధించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వందే మాతర ఉద్యమ కాలంలో తెనాలి బాంబ్ సంఘటనలో మరణించిన వ్యక్తి ఎవరు? హూ వాజ్ ద పర్సన్ హూ డైడ్ ఇన్ ద తెనాలి బాంబ్ ఇన్సిడెంట్ డ్యూరింగ్ ద వందే మాతరం మూమెంట్? సో తెనాలి బాంబు సంఘటన అనేది కూడా వందే మాతర ఉద్యమ కాలంలో ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చనిపోయిన వ్యక్తి, ఆ బాంబు పేలు చనిపోయిన వ్యక్తి పేరు చెన్నుడు. ఓకే, చెన్నుగాడు అని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చెన్నుడు అని మనకి కొన్ని బుక్స్లో ఉంది, చెన్నుడు లేదా చెన్నుగాడు. సో ఈ తెనాలి బాంబు కేసులో 3 అరెస్ట్ చేయడం జరిగిందండి. చొక్కపల్లి రామయ్య గారు, లక్కరాజు బసవయ్య, కె వెంకట్రాయుడు అనే 3 అరెస్ట్ చేయడం జరిగింది. టంగుటూరి ప్రకాశం గారు వీరి తరపున వాదించి వీరిని నిర్దోషులుగా నిరూపిస్తారు. అయినా కూడా కొన్ని సంవత్సరాల శిక్ష వాళ్ళు అనుభవిస్తారండి. సో ఇది మనకి తెనాలి బాంబు కేసు. ఎవరు వాదించారు అంటే టంగుటూరి ప్రకాశం గారు వీరి తరపున వాదించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ సమయంలో బాగా ప్రాచుర్యం పొందిన భరతఖండంబు చక్కని పాడియావు అనే దేశభక్తి గీతాన్ని ఎవరు రచించారు? హూ కంపోజ్డ్ ద ప్యాట్రియాటిక్ సాంగ్ భరతఖండంబు చక్కని పాడియావు విచ్ గెయిన్డ్ ఇమ్మెన్స్ పాపులారిటీ డ్యూరింగ్ ద స్వదేశీ మూమెంట్? సో ఈ గేయాన్ని రచించింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. సారీ అండి, తప్పు చెప్తున్నాను. అంతేనండి, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారే ఈ పాట రాశారండి. భరతఖండంబు చక్కని పాడియావు అనే దేశభక్తి గీతాన్ని రచించింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. నెక్స్ట్, స్వదేశీ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్లో స్వదేశీ విద్యా సంస్థల స్థాపన కోసం 40,000 రూపాయల విలువైన స్థిరాస్తిని విరాళంగా ఇచ్చిన వ్యక్తి ఎవరు? డ్యూరింగ్ ద స్వదేశీ మూమెంట్ హూ డొనేటెడ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వర్త్ ₹40,000 ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండిజీనియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆ కాలంలో 40,000 రూపాయల ఆస్తి అంటే అది మాటలు కాదండి. అలా దానం చేసిన వ్యక్తి ఎవరు అంటే పేర్రాజు. పేర్రాజు అనే వ్యక్తి ఈ రాజమండ్రికి చెందిన వ్యక్తి అండి. ఈయన డొనేట్ చేయడం జరిగింది. ఈయన రాజమండ్రికి చెందిన వ్యక్తి. రాజమండ్రికి చెందిన కరణం గుణేశ్వరరావు గారు కూడా జాతీయ పాఠశాల ఏర్పాటు కోసం ధన సహాయం చేశారు, గుర్తుపెట్టుకోండి. అక్కడితో అయింది. పైబిట్టి పేర్రాజు గారు రాజమండ్రికి చెందిన వ్యక్తి అనే దాంతో అక్కడితో అయిపోయిందండి. ఇక్కడ ఇంకా కరణం గుణేశ్వరరావు గారు కూడా జాతీయ పాఠశాల స్థాపన కోసం ధన సహాయం చేశారు. నెక్స్ట్, పైసా ఫండ్ అనే పేరుతో మద్రాస్ మహాజనసభ కూడా ఒక జాతీయ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గుంటూరుకు చెందిన భావనాచారి కొంతమంది యువకులను జపాన్కు పంపించి కొన్ని వస్తువుల తయారీలో శిక్షణ ఇప్పించారు. వారు మన దేశానికి తిరిగి వచ్చి స్వదేశీ కుటీర పరిశ్రమలు అవి ఏర్పాటు చేశారు. ఇదంతా స్వదేశీ అంటే మన దేశం మన వస్తువులు అనే భావన కోసం ఇదంతా చెప్పడం జరిగిందండి. కొంతమంది యువకులను జపాన్ పంపించి అక్కడ ట్రైనింగ్ ఇప్పించి వచ్చి ఇక్కడ వీళ్ళే బ్రిటిష్ వారి పరిశ్రమలు కాకుండా స్వదేశీ పరిశ్రమలు స్థాపించడం కోసం ఈ భావనాచారి అనే వ్యక్తి కొంతమందిని జపాన్ పంపించారు. ఈ నిధులు సేకరించారు, ధన సహాయాలు చేయడం ఇదంతా స్వదేశీ ఉద్యమంలో భాగమండి. ఆంధ్రాలో వెలువడిన తొలి రాజకీయ పత్రిక ఏది? విచ్ వాజ్ ద ఫస్ట్ పొలిటికల్ న్యూస్ పేపర్ పబ్లిష్డ్ ఇన్ ఆంధ్ర? సో దీని ఆన్సర్ ఆంధ్ర ప్రకాశిక అండి. ఆంధ్ర ప్రకాశిక అనేది మొట్టమొదటి రాజకీయ వార్తాపత్రిక తెలుగులో. సో దీన్ని పార్థసారథి నాయుడు గారు స్థాపించడం జరిగింది. ఆంధ్ర ప్రకాశిక 1885లో ఆవుల చినపార్థసారథి నాయుడిచే స్థాపించబడింది. తొలి రాజకీయ పత్రిక. మదనపల్లిలో బీటీ కళాశాలను ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ద బీటీ కాలేజ్ ఇన్ మదనపల్లి? సో ఆన్సర్ వచ్చేసరికి డాక్టర్ అనిబసెంట్ గారండి. హోమ్ రూల్ ఉద్యమ స్థాపన దాని ప్రచారంలో భాగంగా ఆంధ్రాలో అడుగుపెట్టిన ఈవిడి
ఇక్కడ బీటీ కళాశాలను మదనపల్లిలో స్థాపించడం అనేది జరుగుతుంది. సో 1916 ఏప్రిల్లో అనిబెసెంట్ గారు ఆంధ్రాలో పర్యటించారు. మోచెర్ల హనుమంతరావు అనే వ్యక్తి అనిబెసెంట్ ఆంధ్ర పర్యటన విజయవంతం చేయడానికి ప్రయత్నించారు. 1916లో మదనపల్లిలో అనిబెసెంట్ బీటీ కళాశాలను స్థాపించారు. దీని మొదటి ప్రిన్సిపాల్గా జేహెచ్ కజిన్స్ గారు పనిచేయడం జరిగింది. ఇతని భార్య పేరు మార్గరెట్ కజిన్స్. ఈవిడ జనగణమనకు స్వరాలు స్వరపరిచిందండి. జనగణమన రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అయితే దానికి స్వరాలు అందించింది మార్గరెట్ కజిన్స్ గారు. గుర్తుపెట్టుకోండి, ఈవిడ జేహెచ్ కజిన్స్ గారి భార్య. ఈ జేహెచ్ కజిన్స్ గారు ఈ బీటీ కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్గా పనిచేయడం అనేది జరిగింది. ఆంధ్ర తిలక్ అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ఆంధ్ర తిలక్? సో ఆంధ్ర తిలక్ అని గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారిని పిలుస్తారండి. సో అలాగే ఇంకొంతమందికి ఇంకొన్ని పేర్లు ఉన్నాయండి, అవి కూడా ఇక్కడ మీకు ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఆంధ్ర కేసరి అని, దుర్గాబాయి దేశ్ముఖ్ గారిని ఆంధ్ర మహిళ అని, అల్లూరి సీతారామరాజు గారిని అందరికీ తెలిసిందే మన్యం వీరుడు, పెంగళి వెంకయ్య గారు జాతీయ పతాక రూపశిల్పి, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఆంధ్ర రత్న, పర్వతనేని వీరయ్య చౌదరి గారిని ఆంధ్ర శివాజీ అని, కొండా వెంకటప్పయ్య గారిని దేశభక్త అని, ఆంధ్ర భీష్మ అని న్యాపతి సుబ్బారావు గారిని, మాడపాటి హనుమంతరావు గారిని ఆంధ్ర పితామహుడు అని, వావిలాల గోపాలకృష్ణయ్య గారిని ఆంధ్ర గాంధీ అని పిలవడం జరిగిందండి. సో నాకు తెలిసినవి కొన్ని ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, మిగతా వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది. అలాగే నేను చెప్పిన వాటిలో ఏమైనా తప్పులు ఉన్నా కామెంట్లో పెట్టండి, నేను దాన్ని ఆ కామెంట్ని పిన్ చేస్తాను. సో మీరు వీడియో చూసిన తర్వాత కానీ వీడియో చూసే ముందు కానీ ఒక్కసారి కామెంట్లో ఫస్ట్ పిన్ చేయబడ్డ మెసేజ్ని చూడండి. నేను చెప్పినప్పుడు ఏదైనా తప్పు చెప్పినా కానీ లేదా పీడిఎఫ్లో ఏదైనా సరే తప్పు అనేది ఉంటే మేము చెప్పిన దాంట్లో కంపల్సరీ అక్కడ మీకు అందిస్తానండి. లేదు నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇదే టాపిక్ మీద వీడియో చేస్తున్నప్పుడు కానీ దానికి ఇక్కడ తప్పు చెప్పడం జరిగింది సరి చేసుకోండి అనేది చెప్పడం జరుగుతుందండి. అది ఒక్కసారి గమనించండి. అలాగే మా ఛానల్లో జరగబోతున్న ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడే వీడియోస్ మేము అప్లోడ్ చేస్తున్నామండి. మీరు అవి కూడా చూసి మీకు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. నెక్స్ట్, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1917లో లార్డ్ చేమ్స్ఫర్డ్కు వినతిపత్రం సమర్పించిన ఆంధ్రుడు ఎవరు? హూ అమంగ్ ది ఫాలోయింగ్ తెలుగుస్ సబ్మిటెడ్ ఇక్కడ తెలుగుస్ అంటే ఆంధ్రుడు అని సబ్మిటెడ్ ఏ పిటిషన్ టు లార్డ్ చేమ్స్ఫర్డ్ ఇన్ 1917 రిక్వెస్టింగ్ ఏ సెపరేట్ ఆంధ్ర స్టేట్. సో ప్రత్యేక ఆంధ్ర కావాలని 1917లోనే ఈ చేమ్స్ఫర్డ్కు వినతి పత్రం అందించిన ఆంధ్రుడు ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. దీని ఆన్సర్ వచ్చేసరికి న్యాపతి సుబ్బారావు పంతులు గారు ఈ వినతి పత్రాన్ని అందించడం అనేది జరిగిందండి. సో ఈయన న్యాపతి సుబ్బారావు గారు. సో ఆన్సర్ వచ్చేసరికి బి. నెక్స్ట్, 1919 ఏప్రిల్ 8న విజయవాడలో మహాత్మా గాంధీ గారు చేసిన ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరు? హూ ట్రాన్స్లేటెడ్ మహాత్మా గాంధీ స్పీచ్ ఇన్ విజయవాడ ఆన్ April 8, 1919 ఇంటూ తెలుగు? సో దీని ఆన్సర్ అయ్యదేవర కాళేశ్వరరావు గారు. గాంధీ గారికి అత్యంత సన్నిహితులండి. గాంధీ గారు చేసిన ఈ ప్రసంగాలను తెలుగులోకి అనువదించింది అతనే. గాంధీ గారు వచ్చి విజయవాడలో బస చేసింది కూడా అయ్యదేవర కాళేశ్వరరావు గారి ఇంటిలోనే. కాబట్టి ఆన్సర్ ఏంటంటే అయ్యదేవర కాళేశ్వరరావు గారండి. 1919 రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహ ఉద్యమాన్ని గాంధీ గారు ప్రారంభించారు. ఈ ఉద్యమానికి మద్దతు కూడగట్టడానికి, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి దేశమంతా ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగానే 1919 ఏప్రిల్ 8న మొదటిసారిగా విజయవాడకు వచ్చి ఆయన ప్రసంగించారు. ఆయన హిందీలో చేసిన ఈ ప్రసంగాన్ని అయ్యదేవర కాళేశ్వరరావు గారు తెలుగులోకి అనువదించారు. సో బ్రిటిష్ ప్రభుత్వం ఎవరిపైనైనా వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు మరియు విచారణ లేకుండా 2 సంవత్సరాల వరకు నిర్బంధించవచ్చు అనేది రౌలత్ చట్టం యొక్క ముఖ్య నిబంధన అండి. ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగానే జలియన్ వాలాబాగ్ సంఘటన కూడా జరుగుతుంది. ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పోరాడినందుకు పంజాబ్లో ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. మీకు అందరికీ తెలిసిందే. కిచ్చులు అనే అతన్ని, నెక్స్ట్ సత్యపాల్ అనే అతన్ని అరెస్ట్ చేస్తారు. దానికి కోసమే వీళ్ళందరూ సమావేశం అవుతారు జలియన్ వాలాబాగ్లో. డయ్యర్ గారు మొత్తం అందరినీ కాల్చి చంపేస్తారు. ఇదంతా మీకు తెలిసిందే. సో ఆ రౌలత్ చట్టం విడుదలైన సందర్భంగా దానికోసం
సత్యాగ్రహణ చేయడం కోసం గాంధీ గారు దేశమంతా పర్యటించడం, అప్పుడు మన విజయవాడకి రావడం, అక్కడ ప్రసంగించడం ఇదంతా జరిగిందనమాట అండి. నెక్స్ట్, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ గారు మద్రాసులో ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహించింది ఎవరు? సో విజయవాడలో అయిపోగానే నెక్స్ట్ మద్రాసు వెళ్తారండి గాంధీ గారు. సో హూ వాజ్ ద ఆంధ్ర లీడర్ హూ ప్రెసైడెడ్ ఓవర్ ద మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గాంధీజీ ఇన్ మద్రాస్ అగెనెస్ట్ ద రౌలత్ యాక్ట్? సో ఆన్సర్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఇక్కడ అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది. సో మన ఆంధ్రుడే కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ అండి. సో 26th ఆన్సర్ బి. నెక్స్ట్, జలియన్ వాలాబాగ్ దురంతానికి కారకుడైన జనరల్ డయ్యర్పై పాంచాల పరాభవం అనే నాటకాన్ని రచించిన ఆంధ్రుడు ఎవరు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ తెలుగు ఆథర్స్ రోడ్ ద ప్లే పాంచాల పరాభవం అబౌట్ జనరల్ డయ్యర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద జలియన్ వాలాబాగ్ మసాకర్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి పొండరీకాక్షుడు అండి. దామరాజు పొండరీకాక్షుడు అనే వ్యక్తి ఈ నాటకాన్ని రాయడం జరుగుతుంది. నెక్స్ట్, మా కొద్దీ తెల్లదొరలతనం అనే దేశభక్తి గీతాన్ని రచించింది ఎవరు? హూ కంపోజ్డ్ ద ప్యాట్రియాటిక్ సాంగ్ మా కొద్దీ తెల్లదొరలతనం? దీని ఆన్సర్ గరిమెల్ల సత్యనారాయణ గారు ఈ పాట రాశారండి. సారీ, ఈ గీతాన్ని రాయడం జరిగింది గరిమెల్ల సత్యనారాయణ గారు. నెక్స్ట్, సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా 1921లో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? హూ ప్రెసైడెడ్ ఓవర్ ద ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ హెల్డ్ ఇన్ విజయవాడ ఇన్ 1921 యాజ్ పార్ట్ ఆఫ్ ది నాన్ కోఆపరేటివ్ మూమెంట్? సో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత మనకు విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జరిగిందండి 1921లో. దానికి అధ్యక్షత వహించిన నాయకుడు ఎవరు అంటే మహాత్మా గాంధీ గారు దీనికి అధ్యక్షత వహించడం జరిగిందండి. సో ఆన్సర్ మహాత్మా గాంధీ గారు. సో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా 1921 మార్చి 31 నుండి ఏప్రిల్ 1 తేదీలలో విజయవాడలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ సమావేశానికి మహాత్మా గాంధీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలోనే పింగళ వెంకయ్య గారు జాతీయ పతాకం యొక్క ప్రాథమిక నమూనాని గాంధీజీ గారికి సమర్పించారు. ఈ సమావేశం సజావుగా సాగడం కోసం రామదండు అనే స్వచ్ఛంద దళాన్ని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఏర్పాటు చేశారు. వెరీ ఇంపార్టెంట్, రామదండు ఏర్పాటు చేసింది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఈ సమావేశం జరిగిన ప్రాంతానికి గాంధీనగర్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో గాంధీ గారు ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించింది అయ్యదేవర కాళేశ్వరరావు గారు. ఇంతకుముందు కూడా ఆయనేనండి, చెప్పాను కదండి, బాగా క్లోజ్ వీళ్ళు. అయ్యదేవర కాళేశ్వరరావు గారు గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి గాంధీ గారు ఎప్పుడు విజయవాడ వచ్చినా అయ్యదేవర కాళేశ్వరరావు గారే ఆయన ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. అంతకుముందు రౌలత్ చట్టం దానికోసం వచ్చారండి, గుర్తుపెట్టుకుని, అది వేరు ఇది వేరు. అది ఆయన అంతటా రౌలత్ చట్టానికి మద్దతు సేకరించడం కోసం వచ్చింది వేరు, అది 1919. ఇది 1921 మళ్ళీ జాతీయ కాంగ్రెస్ సమావేశాలకి మళ్ళీ విజయవాడ రావడం జరిగిందండి. సో ఈ సమావేశంలో భాగంగా ₹1,00,00,000 తిలక్ నిధిని సేకరించాలని నిర్ణయించారు గాంధీ గారు. సో విజయవాడలోనే ఈ తిలక్ నిధి సేకరణ కూడా ప్రారంభించడం జరిగింది. ఇక్కడే యామిని పూర్ణ తిలకం అనే మహిళ తన యావదాస్తిని గాంధీ గారికి విరాళంగా ఇచ్చింది. అలాగే మాగంటి అన్నపూర్ణమ్మ తన మొత్తం నగలను గాంధీ గారికి విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగానే చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ అనే గేయాన్ని వేములపల్లి శ్రీకృష్ణ గారు రచించారు. వెరీ ఫేమస్ సాంగ్ అండి. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ అనే గేయాన్ని వేములపల్లి శ్రీకృష్ణ గారు ఈ సందర్భంగానే రచించడం అనేది జరిగింది. చీరాల పేరాల ఉద్యమ కాలంలో భారతదేశంలోనే అరెస్టు చేయబడ్డ మొదటి మహిళగా ఎవరు నిలిచారు? హూ హోల్డ్స్ ద డిస్టింక్షన్ ఆఫ్ బీయింగ్ ద ఫస్ట్ ఉమెన్ అరెస్టెడ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద చీరాల పేరాల మూమెంట్? అంటే చీరాల పేరాల మూమెంట్లో అరెస్ట్ కాబడింది ఈవిడ, కానీ భారతదేశంలోనే అరెస్ట్ కాబడ్డ మొదటి మహిళ. అంతకుముందు ఎప్పుడు మహిళలను అరెస్ట్ చేయలేదంటండి. మొట్టమొదటి మహిళ అరెస్ట్ కాబడ్డ మొట్టమొదటి మహిళ ఎవరు అంటే ఆన్సర్ అలివేలు మంగతాయారు గారండి. రావూరి అలివేలు మంగతాయారు గారు మొట్టమొదటిసారిగా అరెస్ట్ కాబడ్డ మొదటి మహిళ భారతదేశంలోనే. ఏ ఉద్యమ కాలంలో అరెస్ట్ కాబడ్డారంటే చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? హూ లెడ్ ద చీరాల పేరాల మూమెంట్? అంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారండి చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది. సో 1919లో బ్రిటిష్ ప్రభుత్వం గుంటూరు జిల్లాలోని చీరాల పేరాల అనే 2 గ్రామాలని కలుపుతూ
మున్సిపాలిటీగా ప్రకటించింది. దాంతో పన్నుల భారం విపరీతంగా పెరిగింది. ఈ ప్రజల కష్టాలను చూసి చలించిన గోపాలకృష్ణయ్య వారి పక్షాన నిలబడ్డాడు. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం పిలుపుని స్వీకరించి ఈ ఉద్యమానికి మార్గనిర్దేశకత్వం ఈయన చేశారు గోపాలకృష్ణయ్య గారు. గోపాలకృష్ణయ్య గారు రామదండు పేరుతో సుమారు 1000 మంది సభ్యులతో కూడిన ఒక స్వచ్ఛంద సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి నాయకత్వంలో 1921 ఏప్రిల్ 25 రాత్రి చీరాల పేరాల ప్రజలు మొత్తం ఊరంతటినీ ఖాళీ చేసి తమ ఇల్లు వాకిళ్ళు జంతువులతో సహా వదిలి గ్రామం బయట ఉన్న ఈవూరుపాలెం కరకట్టలపై గుడిసెలు వేసుకుని రామ్నగర్ అనే ఒక తాత్కాలిక గ్రామాన్ని నిర్మించుకున్నారు. అక్కడే గోపాలకృష్ణయ్య గారు పంచాయతీ ఏర్పాటు చేయడం, న్యాయ వ్యవస్థలు ఏర్పాటు చేసి పాలన సాగించారు. సుమారు 11 నెలల పాటు ప్రజలు ఈ సహాయ నిరాకరణ జరిపి గ్రామ బహిష్కరణను కొనసాగించారు. ఈ కాలంలో ప్రజల జీవనానికి అవసరమైన నిధుల కోసం గోపాలకృష్ణయ్య గారు విరాళాలు సేకరించడం జరిగింది. పన్నులు కట్టని వారిని అరెస్టు చేసి జైలుకి పంపరు. ఆ రకంగా అరెస్ట్ అయిన తొలి మహిళయే ఈ అలివేలు మంగమ్మ గారు. నెక్స్ట్, పల్నాడు సత్యాగ్రహంలో మరణించిన ముఖ్య నాయకుడు ఎవరు? హూ వాజ్ ద ప్రామినెంట్ లీడర్ హూ డైడ్ డ్యూరింగ్ ద పల్నాడు సత్యాగ్రహ? సో ఆన్సర్ వచ్చేసరికి కన్నెగంటి హనుమంతు అండి. ఈ పల్నాడు సత్యాగ్రహం కూడా సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలోనే జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. పల్నాడు సత్యాగ్రహ కాలంలో మరణించిన కాల్చివేయబడ్డ వ్యక్తి ఎవరంటే కన్నెగంటి హనుమంతు. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతం ఒక వెనకబడిన అటవీ ప్రాంతం అండి. ఇక్కడ ప్రజలు వంట చెరకు, పశువులు, గడ్డి మొదలైన అటవీ ఉత్పత్తులు సేకరించేవారు. దీనికోసం బ్రిటిష్ ప్రభుత్వం వారికి పుల్లరి అనే పన్నును విధించేది. 1921 తీవ్రమైన కరువు రావడంతో ప్రజలు అటవీ ఉత్పత్తులను ఉచితంగా వినియోగించుకోవడానికి అనుమతి కోరారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. మహాత్మా గాంధీ గారు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం ప్రభావంతో దేశమంతా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పల్నాడు ప్రజలు కూడా పుల్లరి పన్ను కట్టడానికి నిరాకరించి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమానికి ముఖ్య నాయకుడే కన్నెగంటి హనుమంతు. 1921 సెప్టెంబర్ 23న అటవీ శాఖ అధికారులు రిజర్వ్ పోలీసులను రప్పించి ముత్పూరు అటవీపై దాడి చేసి పశువుల్ని పట్టుకున్నారు. దీనిపై ప్రజలు దాడి చేసి రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో కాల్పులు అవి జరిగాయి. అందులో కన్నెగంటి హనుమంతరావుతో పాటు మరో 3 మరణించడం అనేది జరిగింది. పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? హూ ప్రైమర్లీ లెడ్ ద పెదనందిపాడు నో ట్యాక్స్ క్యాంపైన్? సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది పెదనందిపాడు పన్నుల నిరాకరణ అనేది దీనికి అధ్యక్షత వహించింది పర్వతనేని వీరయ్య చౌదరి గారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. సో పర్వతనేని వీరయ్య చౌదరి గారు ఇది మహాత్మా గాంధీ గారు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదనందిపాడు ఈ ఉద్యమానికి కేంద్ర బిందువు. బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా రైతులు, ప్రజలు పన్ను చెల్లింపును నిరాకరించారు. అప్పటికే బార్డోలీలో గాంధీజీ ప్రారంభించాలనుకున్న పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీ గారి కంటే ముందే పెదనందిపాడులో మొదలైంది. అందువల్ల పర్వతనేని వీరయ్య చౌదరి గారిని ఆంధ్ర గాంధీ అని పిలుస్తారు. ఆంధ్ర శివాజీ అని, ఈ ప్రాంతాన్ని ఇతన్ని దక్షిణ బార్డోలి నాయకుడు అని కూడా కీర్తిస్తారండి. సో తప్పు చెప్పాను. ఈ ఉద్యమానికి ముఖ్యంగా పర్వతనేని వీరయ్య చౌదరి గారి నాయకత్వం వహించారు. ఈయన ఆంధ్ర శివాజీ అని, దక్షిణ బార్డోలి నాయకుడు అని కీర్తిస్తారు. సుమారు 6000 మంది యువకులతో శాంతి సైన్యం అండి, ఈ పేరు ఇంపార్టెంట్, శాంతి సైన్యం ఏర్పాటు చేశారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన ఉద్యమాల్లో ఒకటిగా ఈ పన్నుల నిరాకరణ, పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం కూడా గుర్తింపు పొందింది. మహాత్మా గాంధీ గారు ఈ పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయాలని ఎవరికి లేఖ రాశారు? టు హూమ్ డిడ్ మహాత్మా గాంధీ రైట్ ఏ లెటర్ ఆస్కింగ్ టు స్టాప్ ద పెదనందిపాడు ట్యాక్స్ రెసిస్టెంట్ మూమెంట్? సో ఎవరికి లేఖ రాసి ఈ పెదనందిపాడు ఉద్యమాన్ని వెంటనే ఆపివించి వేయాలని కోరారు అంటే కొండ వెంకటప్పయ్య గారు. కొండ వెంకటప్పయ్య గారికి గాంధీ గారు లేఖ రాశారనమాట అండి. సో అంత తీవ్రమైన ఈ ఉద్యమం అన్నమాట అండి ఇది పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం. అందువల్లే అప్పటి మద్రాసు గవర్నర్ అయిన వెల్లింగ్టన్ పెదనందిపాడు ఉద్యమం గురించి భారతదేశంలో బ్రిటిష్ పునాదులను కుదిపేసిన ఉద్యమం ఇది అని ఆయన పేర్కోవడం జరిగింది.
అల్లూరి సీతారామరాజు గారు మొట్టమొదటిసారిగా ఏ పోలీస్ స్టేషన్పై దాడి చేశారు? విచ్ పోలీస్ స్టేషన్ డిడ్ అల్లూరి సీతారామరాజు గారు అటాక్ ఫస్ట్? అంటే ఆన్సర్ చింతపల్లి పోలీస్ స్టేషన్పై మనకి అల్లూరి సీతారామరాజు గారు మొట్టమొదటిసారిగా దాడి చేసి ఆయుధాలు అవి తీసుకువెళ్ళడం జరుగుతుందండి. బ్రిటిష్ వారికి మరియు అల్లూరి సీతారామరాజు గారి అనుచరులకు మధ్య ప్రత్యక్ష యుద్ధం ఏ ప్రాంతంలో జరిగింది? ద డైరెక్ట్ బ్యాటిల్ బిట్వీన్ ద బ్రిటిష్ అండ్ అల్లూరి సీతారామరాజు ఫాలోవర్స్ టుక్స్ ప్లేస్ హియర్. సో ఎక్కడ జరిగిందంటే పంజేరీ ఘాట్ అనే ప్రాంతంలో ఇది ప్రత్యక్ష యుద్ధం జరుగుతుందండి. వాళ్ళు వీళ్ళు ప్రత్యక్షంగా కాల్పులు జరుపుకోవడం, బాణాలు వేసుకోవడం ఇవి జరుగుతుంది. పంజేరీ ఘాట్ ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, గ్రూప్ 2 బిట్ ఇది. అల్లూరి సీతారామరాజు గారు భారత స్వాతంత్ర సమరయోధుడు. మన్యంలో బ్రిటిష్ వలస పాలన వ్యతిరేకంగా 1922 నుండి 24 వరకు జరిపిన రంపా తిరుగుబాటు, దీన్నే మన్యం తిరుగుబాటు అంటారు, దీనికి నాయకత్వం వహించారు. ఆగస్టు 1922లో చింతపల్లి, తర్వాత కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై జరిగిన దాడులతో సహా బ్రిటిష్ పోలీస్ స్టేషన్లు మరియు అవుట్ పోస్టులపై ఆయన సాహసోపేతమైన దాడులు నిర్వహించి గిరిజన ప్రతిఘటన బలాన్ని ఇతను చాటారు. దీంతో అప్రమత్తమైన బ్రిటిష్ వారు ట్రైమర్హోర్, స్క్వాట్ కవర్ట్, హైటస్ అనే సైనిక అధికారుల నేతృత్వంలో సైన్యాన్ని మన్యంలోకి పంపించారు. వీళ్ళు బ్రిటిష్ ఎవరైతే అధికారులు వచ్చారో వాళ్ళు ఈ మన అల్లూరి సీతారామరాజు గారి అనుసులు ఒకరికొకరు ఎదురు పడతారండి. అది ఎక్కడ అంటే తామన్ ఘాట్ లేదా పంజేరీ ఘాట్ అనే ప్రాంతం వద్ద వీళ్ళకి వాళ్ళకి మధ్య సంఘర్షణ జరుగుతుంది. అందులో స్క్వాట్ కవర్ట్ అలాగే హైటన్లు మరణించడం అనేది జరుగుతుందండి. సో అది ఇక్కడ పంజేరీ ఘాట్ యుద్ధం. అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ అల్లూరి సీతారామరాజు టోంబ్ లొకేటెడ్? సో అల్లూరి సీతారామరాజు గారి సమాధి కృష్ణదేవిపేటలో ఉందండి. అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకునేందుకు రూదర్ఫోర్డ్ అనే వ్యక్తిని స్పెషల్ కమిషనర్గా నియమిస్తారు. ఇదే సమయంలో అస్సాం రైఫిల్స్ చెందిన మేజర్ గుడాల్ కూడా మన్యంలోకి ఎంటర్ అవుతారు. సో ఈ మేజర్ గుడాలు అలాగే రూదర్ఫోర్డ్ వీళ్ళు మన్యం ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారండి. దీంతో అల్లూరి సీతారామరాజు లొంగిపోవడానికి నిర్ణయించుకుని పంబా నది తీరాన కంచు మీనన్ అనే పోలీస్ అధికారికి పట్టుబడ్డం అనేది జరుగుతుంది. ఆ పట్టుబడ్డ రోజు సాయంత్రమే 1924 మే 7వ తేదీని మేజర్ గుడాల్ సీతారామరాజు గారిని కాల్చి చంపడం అనేది జరుగుతుంది. ఆయన సమాధిని ఏ ఊరండి ఇది, కృష్ణదేవిపేటలో సమాధి చేయడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సర్వ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆన్ ది స్వరాజ్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్? సో ఆంధ్రప్రదేశ్లో స్వరాజ్ పార్టీకి అధ్యక్షుడుగా పనిచేసింది ఎవరు అంటే వేమవరపు రామదాస్ పంతులు గారు స్వరాజ్ పార్టీకి అధ్యక్షులుగా ఆంధ్రాలో పనిచేయడం అనేది జరిగిందండి. సో ఒకసారి చూద్దాం. గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడంతో అది నచ్చని సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ, విఠల్భాయ్ గారు స్వరాజ్ పార్టీని స్థాపిస్తారు. ఆంధ్రాలో దీనికి అధ్యక్షుడిగా వేమవరపు రామదాసు గారు ఉంటారు. అదేవిధంగా కార్యదర్శిగా ఉన్నవ లక్ష్మీనారాయణ గారు పనిచేయడం అనేది జరుగుతుంది. సో స్వరాజ్ పార్టీ అటు మనకి నేషనల్ స్వాతంత్రోద్యమం యొక్క బిట్స్ చదువుతున్నప్పుడు కూడా స్వరాజ్ పార్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఆంధ్రాలో దానికి అధ్యక్షుడిగా వేమవరపు రామదాస్ గారు పనిచేయడం అనేది జరిగింది. 1924లో గంజాంలో జరిగిన ఒక సభలో మొట్టమొదటిసారిగా పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? సో పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని మనందరికీ తెలుసు 1929లో మనకి నేషనల్ వైడ్ ప్రవేశపెట్టడం జరుగుతుందండి నెహ్రూ గారు. అతనికంటే ముందే 1924లో మన ఆంధ్రాలో పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందంటండి. 1920లో గంజాం అనే ప్రాంతంలో, అప్పట్లో గంజాం కూడా మన ఆంధ్రాలో ప్రాంతమే కాబట్టి. సో ఎవరు అంటే మహర్షి బొలుసు సాంబమూర్తి గారండి. సో ఆన్సర్ దానికి బి. సో సైమన్ గోబ్యాక్ ఉద్యమ కాలంలో బొలుసు సాంబమూర్తి గారు ఆంధ్ర రాష్ట్ర సంపూర్ణ స్వరాజ్ లీగ్ని ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఆంధ్ర రాష్ట్ర సంపూర్ణ స్వరాజ్ లీగ్ని ఏర్పాటు చేసింది బొలుసు సాంబమూర్తి గారు. దీనికి అధ్యక్షుడిగా బొలుసు సాంబమూర్తి గారు, కార్యదర్శిగా తెన్నేటి విశ్వనాథం గారు పనిచేశారు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ ఉద్యమ సమయంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఆంధ్ర కేసరి అనే బిరుదు లభించింది? డ్యూరింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మూమెంట్స్ వాజ్ టంగుటూరి ప్రకాశం పంతులు కన్ఫర్డ్ ద టైటిల్ ఆఫ్ ఆంధ్ర కేసరి? సో
సో ఆంధ్ర కేసరి అనేది సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమ కాలంలో మీకు చోటు చేసుకుంటుందండి. ఒక ఇన్సిడెంట్, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మనకి టంగుటూరి ప్రకాశం గారు నన్ను కాల్చండి అని చెప్పి ఛాతిని చూపించడం వల్ల ఆ ధైర్యానికి అతనికి ఆంధ్ర కేసరి అనే బిరుదు వచ్చిందని మనందరికీ తెలిసిందే. సో సైమన్ పర్యటన వ్యతిరేకంగా తెనాలి రైల్వే స్టేషన్ వద్ద పొన్నాయి శాస్త్రి గారు, సో ఈ పార్ట్స్ ఇంపార్టెంట్ అండి, ఎక్కడెక్కడ ఎవరెవరు సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు మన ఆంధ్రాలో అనేది. తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర పొన్నాయి శాస్త్రి గారు, గుంటూరులో నడింపల్లి నరసింహారావు గారు, విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద అయ్యదేవర కాళేశ్వరరావు గారు సైమన్ గోబ్యాక్ ఉద్యమాలు నిర్వహించారు. మద్రాసులోని పారిస్ కార్నర్ వద్ద సైమన్ గోబ్యాక్ ఉద్యమాన్ని చేపట్టినప్పుడు పోలీస్ కాల్పుల్లో పార్థసారథి అనే వ్యక్తి మరణించినప్పుడు అక్కడే ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు దమ్ముంటే నన్ను కాల్చండి అని ధైర్యంగా తన ఛాతిని చూపించి ఆంధ్ర కేసరి బిరుదుని పొందడం అనేది జరిగింది. సో ఇది సైమన్ గోబ్యాక్ సంబంధించి ఆంధ్రాలో జరిగిన సంఘటనలు. మహాత్మా గాంధీ చేపట్టిన దండి యాత్రలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఎవరు? హూ వాజ్ ద ఓన్లీ తెలుగు పర్సన్ టు పార్టిసిపేట్ ఇన్ మహాత్మా గాంధీస్ దండి మార్చ్? ఆన్సర్ ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు అండి. ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు కేవలం ఒకే ఒక ఆంధ్రుడు, అతను ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు. 1930 మార్చి 12న గాంధీజీ గారు 78 మంది అనుచరులతో అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుండి కాలినడకన దండికి బయలుదేరారు. అందులో ఉన్న ఏకైక తెలుగువాడు ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు. ఆంధ్రాలో శాసన ఉల్లంఘన ఉద్యమానికి సంబంధించి మొదటి డిక్టేటర్గా గాంధీజీ గారు ఎవరిని నియమించారు? హూ వాజ్ ద ఫస్ట్ డిక్టేటర్ ఆఫ్ ది సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ ఇన్ ఆంధ్ర? అంటే ఆన్సర్ వచ్చేసరికి కొండా వెంకటప్పయ్య గారిని గాంధీ గారు మొదటి డిక్టేటర్గా ఆంధ్రాలో నియమించడం జరుగుతుందండి. సో మచిలీపట్నం, సో ఇక్కడ కొండా వెంకటప్పయ్య గారు అక్కడితో అది అయిపోయింది. మన ఆంధ్రాలో ఎవరెవరు ఏ ప్రాంతాల్లో ఉప్పు సత్యాగ్రహం చేశారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మచిలీపట్నం వద్ద అయ్యదేవర కాళేశ్వరరావు గారు, ముట్నూరి కృష్ణారావు గారు, పట్టాభి సీతారామయ్య గారు ఉప్పు చట్టాలు ఉల్లంఘించారు. విశాఖపట్నం భీమిలి వద్ద తెన్నేటి విశ్వనాథం గారు, చొల్లంగి వద్ద బొలుసు సాంబమూర్తి గారు, మైపాడు వద్ద బొమ్మ శేషారెడ్డి, గుంటూరు వద్ద కొండా వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, మైపాడు వద్ద బొమ్మ శేషారెడ్డి, బెజవాడ గోపాలరెడ్డిలు, రాయలసీమలో కల్లూరి సుబ్బారావు మొదలగు వారు ఉప్పు చట్టాలు ఇతర చట్టాలను ఉల్లంఘించడం అనేది జరిగింది. వీరగంధము తెచ్చినారము వీరులెవ్వరు తెలుపుడి అనే దేశభక్తి గీతాన్ని ఎవరు రచించారు? హూ కంపోజ్డ్ ద ప్యాట్రియాటిక్ సాంగ్ వీరగంధము తెచ్చినాము వీరులెవ్వరు తెలుపుడి అనేది ఎవరు రచించారు? సో దీని ఆన్సర్ త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఈ పాటను రచించడం జరిగిందండి. సో వీరగంధము తెచ్చినారము వీరులెవరు తెలుపుడు అనే దేశభక్తి గీతాన్ని త్రిపురనేని రామస్వామి చౌదరి గారు రాశారు. ఈ పాట శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో ప్రజలను ఉత్తేజపరచడంలో కీలక పాత్ర పోషించింది. త్రిపురనేని రామస్వామి చౌదరి గారిని కవిరాజు అని పిలుస్తారు. ఈయన కవిరాజుగా ప్రసిద్ధి పొందారు. ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహంతో సంబంధం కలిగి ఉండి కొన్ని వర్గాలలో దక్షిణ భారతదేశ దండిగా పిలువబడే ప్రాంతం ఏంటి? ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ రీజన్ అసోసియేటెడ్ విత్ ద సాల్ట్ సత్యాగ్రహ అండ్ రిఫర్డ్ టు బి దండి ఆఫ్ ది సౌత్? దక్షిణ భారతదేశ దండిగా పిలువబడే ఆంధ్రలోని ప్రాంతం, తమిళనాడులో కూడా మరో ప్రాంతం ఉందండి, దక్షిణ భారతదేశ దండి అని పిలుస్తారు. మన ఆంధ్రలో దక్షిణ భారతదేశ దండి అని పిలువబడే ప్రాంతం సీతా ఆశ్రమం అండి. సో దీనిని బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం గారు స్థాపించారు, సీతా ఆశ్రమం. ఆంధ్రాలో సోషలిస్ట్ పార్టీ ప్రథమ కార్యదర్శి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ ది సోషలిస్ట్ పార్టీ ఇన్ ఆంధ్ర? సో దీని ఆన్సర్ వచ్చేసరికి మద్దూరి అన్నపూర్ణయ్య అండి. మద్దూరి అన్నపూర్ణయ్య గారు ఆంధ్ర సోషలిస్ట్ పార్టీకి మొదటి కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. సో మద్దూరి అన్నపూర్ణయ్య గారు. ఆంధ్ర సోషలిస్ట్ పార్టీకి ప్రథమ కార్యదర్శి మద్దూరి అన్నపూర్ణయ్య గారు. ఈయనను ఆంధ్ర నేతాజీ అని కూడా పిలుస్తారు. 1934లో ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ స్థాపించబడ్డప్పుడు ఆచార్య ఎన్జి రంగా గారు అధ్యక్షుడిగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, అధ్యక్షులు ఎవరు అంటే ఎన్జి రంగా గారు. మద్దూరి అన్నపూర్ణయ్య గారు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన నవశక్తి వంటి పత్రికను కూడా నడిపి ప్రజల్లో జాతీయవాద భావాలు, సోషలిస్ట్ సిద్ధాంతాలను ప్రచారం చేశారు.
ఆచార్య ఎన్జి రంగా గారు తన తొలి కిసాన్ పాఠశాలను ఎక్కడ నెలకొల్పారు? వేర్ డిడ్ ఆచార్య ఎన్జి రంగా ఎస్టాబ్లిష్డ్ హిజ్ ఫస్ట్ కిసాన్ స్కూల్? అంటే ఆన్సర్ నిడుబ్రోలు అండి. నిడుబ్రోలు అనే ప్రాంతం దగ్గర మనకి ఎన్జి రంగా గారు మొట్టమొదటి కిసాన్ పాఠశాలను స్థాపించారు. ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీని ప్రధానంగా స్థాపించిన నాయకుడు ఎవరు? హూ వాజ్ ద ప్రైమరీ లీడర్ హూ ఫౌండెడ్ ద ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ? సో ఆంధ్ర కమ్యూనిస్ట్ అనగానే పుచ్చలపల్లి సుందరయ్య గారు మనకి తెలిసిన వ్యక్తి, అందరికీ చాలా పేరు తెలిసిన వ్యక్తి. సో ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకులు. 1937లో రాజగోపాలాచారి గారు మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మంత్రివర్గంలో ఎంతమంది ఆంధ్రులు ఉన్నారు? సో వెన్ సి రాజగోపాలాచారి బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ ఇన్ 1937, హౌ మెనీ ఆంధ్ర మెంబర్స్ వేర్ ఇన్క్లూడెడ్ ఇన్ హిస్ క్యాబినెట్? అంటే ముగ్గురండి. ముగ్గురు ఆంధ్రులకి క్యాబినెట్లో స్థానం కల్పించడం జరిగింది. వారెవరు అంటే టంగుటూరి ప్రకాశం గారికి రెవెన్యూ మంత్రి, బెజవాడ గోపాలరెడ్డి గారికి స్థానిక స్వపరిపాలనా మంత్రి, వివి గిరి గారికి కార్మిక పరిశ్రమల శాఖ మంత్రి పదవులు ఈయన ఇవ్వడం జరిగింది. ఆంధ్రాలో కర్నూలు సర్క్యులర్ ప్రధానంగా ఏ ఉద్యమంతో సంబంధం కలిగి ఉంది? సో కర్నూలు సర్క్యులర్ వెరీ ఫేమస్ అండి. ఇది ఏ ఉద్యమంతో సంబంధం ఉంది ఆంధ్రాలో అంటే క్విట్ ఇండియా ఉద్యమంతో సంబంధం ఉన్న పేరండి ఇది. కర్నూలు సర్క్యులర్ అనేది అంటే క్విట్ ఇండియా ఉద్యమంలో ఏం చేయబోతున్నాం, ఎందుకంటే క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో నాయకులందరినీ అరెస్ట్ చేసేస్తారండి. కాబట్టి ఇక్కడ ఏం చేయబోతున్నాం అనేది ముందుగానే వీళ్ళు ఒక సర్క్యులర్ అనేది రెడీ చేసి ఉంటుంది. ఆ సర్క్యులర్ కర్నూలులో పోలీసులకి దొరుకుతుందండి. కర్నూలు కాంగ్రెస్ దాన్ని ఏమంటారంటే కాంగ్రెస్ కార్యాలయంలో దొరకడం జరుగుతుంది. దీన్నే కర్నూలు సర్క్యులర్ అంటారు. సో ఇది క్విట్ ఇండియా ఉద్యమం కాలంలో 1942 ఆగస్టు 8 మహాత్మా గాంధీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. అయితే అంతకుముందే 1942 జూలై 29 ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ ఈ కర్నూలు సర్క్యులర్ను రూపొందిస్తుంది. దీనిని కళా వెంకట్రావు గారు సిద్ధం చేశారు. పోలీసులకు దొరికినప్పుడు కర్నూలు కాంగ్రెస్ కార్యాలయంలో దీని ప్రతి దొరికినందున దీనిని కర్నూలు సర్క్యులర్ అని పేరు వచ్చింది. దీనిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం కోసం పట్టాభి సీతారామయ్య గారు దీన్ని పంపించడం అనేది జరిగిందండి. సో ఇది కర్నూలు సర్క్యులర్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్, దత్త మండలాలకి రాయలసీమ అని పేరు పెట్టింది ఎవరు? హూ కాయిన్డ్ ద నేమ్ రాయలసీమ ఫర్ ద సీడెడ్ డిస్ట్రిక్ట్స్? అంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు మనకి ఈ పేరు పెట్టినట్టు తెలుస్తుందండి. దత్త మండలాలకు రాయలసీమ అని నామకరణం చేసింది గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు. అది దీని యొక్క ఆన్సర్ అండి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మీకు అందించడం జరిగింది. ఇది కేవలం మనకు స్వాతంత్రోద్యమం దానికి సంబంధించిన బిట్స్ అండి. మరొక వీడియోలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ, నెక్స్ట్ విశాలాంధ్ర ఉద్యమాలు, వీటికి సంబంధించి మీకు ఒక వీడియో ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో చేస్తానండి. ఇందులో ఏమన్నా బిట్స్ మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ తెలపండి. ఇంకొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ మిస్ చేసి ఉంటే అవి కూడా తెలిపితే ఆ బిట్స్ని నెక్స్ట్ దాంట్లో ఇంక్లూడ్ చేసి చేయడం జరుగుతుందండి. మీ అందరికీ నచ్చుంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.